హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం జనవరి మంత్ యొక్క డేట్స్ అండ్ థీమ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫిబ్రవరి ఏంటి, మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ హ్యూమన్ వెల్బీయింగ్ అనమాట. అంటే మన ల్యాండ్ వెట్గా ఉంటే హ్యూమన్ లైఫ్ అంత మంచిగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ ఎంత మంచిగా ఉంటే మనకు అంత మన లైఫ్ అంత బాగుంటుందని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 4th వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే. సో వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ ఏంటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అనమాట. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్యాన్సర్తో మరణించే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఎక్కడ అంటే మన కంట్రీనే వస్తుంది. సో వరల్డ్ క్యాన్సర్ డే వచ్చేసి ఎప్పుడు 4th ఫిబ్రవరి. దాని థీమ్ వచ్చేసి ఏంటి, క్లోజ్ ద కేర్ గ్యాప్. నెక్స్ట్ వచ్చేసి 10th ఫిబ్రవరి వరల్డ్ పల్సెస్ డే అనమాట. వరల్డ్ పల్సెస్ డే యొక్క థీమ్ వచ్చేసి పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్స్. అంటే పల్సెస్ అంటే ఏంటి, పప్పులు ఉంటాయి కదా, అవి వాటి వల్ల సాయిల్స్కి బెనిఫిటే, పీపుల్స్కి కూడా బెనిఫిటే అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 21st ఫిబ్రవరిన మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పిల్లర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లెర్నింగ్. అంటే నీకు ఎన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తే నువ్వు అంత లెర్నింగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అనమాట. సో ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే అంత ఇంటర్నేషనల్ లెర్నింగ్ నీకు కెపాసిటీ పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 28th ఫిబ్రవరి వచ్చేసి నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇండైజినియస్ టెక్నాలజీ ఫర్ ద వికసిత్ భారత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మంత్ 3rd మార్చ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనమాట. దీని థీమ్ వచ్చేసి ఏంటి అంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. నెక్స్ట్ 4th మార్చ్ నేషనల్ సేఫ్టీ డే. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఫోకస్ ఆన్ సేఫ్టీ లీడర్షిప్ ఫర్ ఈఎస్జీ ఎక్సలెన్స్. నెక్స్ట్ వచ్చేసి 8th మార్చ్, ఇది అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనమాట. సో దీని యొక్క థీమ్ వచ్చేసి కౌంట్ హర్ ఇన్ యాక్సిలరేటింగ్ జెండర్ ఈక్వాలిటీ త్రూ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి అంటే ఉమెన్స్ని కూడా ఈక్వల్గా బాయ్స్తో ఈక్వల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా ఎకనామిక్ ఎంపవర్మెంట్లో వాళ్ళని కూడా రానివ్వాలి అని అర్థం అనమాట. సో ఇక్కడ నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఓన్లీ ఉమెన్స్ డే రోజే ఉమెన్స్ పిక్స్ పెట్టి లేదా వీడియోస్ పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్న ఉమెన్స్కి కొంచెం సపోర్ట్ చేయండి. అది ఎందులోనైనా, ఎడ్యుకేషన్లోనైనా లేదా వాళ్ళలో ఉన్న టాలెంట్లోనైనా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మెన్స్ కంటే ఉమెన్స్కి ఎక్కువ టాలెంట్ ఉంటాయి, హిడెన్ టాలెంట్ అంటారు కదా, అది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం మీరు ఒక 10% సపోర్ట్ చేస్తే వాళ్ళు 100% వాళ్ళ అచీవ్మెంట్ని రీచ్ అవుతారు. సో ఇదొక నా సజెషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 16th మార్చ్ వచ్చేసి నేషనల్ వ్యాక్సినేషన్ డే అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ గురించి డెఫినెట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో 16th మార్చ్ వచ్చేసి నేషనల్ వ్యాక్సినేషన్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అంటే వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, థీమ్ వచ్చేసి ఏంటి, వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్. నెక్స్ట్ 21st మార్చ్ వరల్డ్ ఫారెస్ట్ డే. దీని థీమ్ వచ్చేసి ఏంటి, ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్ ఫర్ ద బెటర్ వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి 22nd మార్చ్ వరల్డ్ వాటర్ డే. 21st ఏంటి, ఫారెస్ట్ అంటే మనకు అంటే ట్రీస్ కదా, ట్రీస్ పెరగాలంటే మనకి ఏం కావాలి, నెక్స్ట్ వాటర్ కావాలి. సో నెక్స్ట్ డేని మనం వాటర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో 22nd మార్చ్ వరల్డ్ వాటర్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే లెవరేజింగ్ వాటర్ ఫర్ ద పీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 23rd మార్చ్న మనం ఎర్త్ అవర్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎర్త్ అవర్ అంటే 1 hour ఉంటుంది, 8:30 PM to 9:30 PM 1 hour. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అంటే యూనిటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్ అనమాట. దీన్ని యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే సిడ్నీలో స్టార్ట్ చేశారు. 2007లో దీన్ని ఫస్ట్ చేశారనమాట. అంటే ఎర్త్ అవర్ని ఎక్కడ ఫస్ట్ చేశారు అంటే, ఎప్పుడు ఫస్ట్ చేశారు అంటే 2007 సిడ్నీలో చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 24th మార్చ్ వచ్చేసి వరల్డ్ టీబీ డే. దీని యొక్క థీమ్ ఏంటంటే వీ కెన్ ఎండ్ టీబీ అనమాట. సో యాక్చువల్గా మనకు టీబీ వచ్చేసి దాని టార్గెట్ ఎప్పటి వరకు 2030 వరకు ఉంది. సో 2030 వరకు మనం టీబీని మొత్తం ఎండ్ చేసేసేయాలి. దాని యొక్క థీమ్ ఏంటి అంటే వీ కెన్ ఎండ్ టీబీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.